అయితాను చూడు. అది కరెక్ట్. నన్ను ఫాలో అయ్యారంటే ఓడిపోతారు. ఐ థింక్ అందరూ ఎవ్రీబడీ ఇస్ వార్మ్డ్ అప్ నౌ. ఓకే, మీకు ఎలా అనిపించిందండి ఈ విన్నింగ్? మీకు ఎలా అనిపించింది? గేమ్ చాలా బాగుంది. ఏమిటి కొనుక్కున్నాను కాబట్టి నేనేమో ఈ బో కొనుక్కున్నాను, $10 పెట్టి. హాయ్, హలో, వెల్కమ్ టు ప్రణతి మనసు పలికే. ఎలా ఉన్నాను? బాగున్నానా? ఈ పోల్కా డాట్ సారీ సెట్ అయిందా? ఎందుకు ఇదంతా అని అనుకుంటున్నారా? ఉంది కారణం ఉంది. ఇవాళ మేము రెట్రో స్టైల్ అంటే 1980s ఆ టైప్లో రెడీ అవుదాము అని థీమ్ పార్టీ పెట్టుకున్నాము. నా ఫ్రెండ్ అను వాళ్ళ ఇంట్లో ఇవాళ పార్టీ. ఇవి కూడా ఉన్నాయి, యాక్చువల్గా సూట్ అవుతాయో లేదో తర్వాత విషయం. బట్ ఇలా అనమాట. బాగుందా? సరే, అయితే నేను నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాను, అను వాళ్ళ ఇంటికి. ఇంకా మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా తయారయ్యేస్తారు. ఈ శారీ పోల్కా డాట్ శారీస్ మాత్రం అందరికీ నేనే తీసుకున్నాను. మాకు 12 మెంబర్స్ మేము గ్యాంగ్ అనమాట. అందరికీ నేను తీసుకున్నాను. బట్ ఇవాళ అందరూ రావట్లేదు. వచ్చే వాళ్ళందరూ ఇదే పోల్కా డాట్ శారీ కట్టుకొని వస్తారు. మేమందరం కలిసి థీమ్ పార్టీ చేసుకోబోతున్నాము. మామూలుగా ఉండదు మాతో హంగామా. మరి మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బటన్ ఆన్ చేయండి, లైక్ కమెంట్ చేయరు అసలు మర్చిపోవద్దు, సరేనా? ఫస్ట్ నేను ఎలా ఉన్నానో కమెంట్ చేయండి. అండ్ ఈ శారీస్ నేను నీరూస్ కలెక్షన్స్ నుంచి తీసుకున్నాను. ఇన్స్టా పేజ్ చాలా బాగుంటాయి తన దగ్గర శారీస్. ఇంతకుముందు చాలా ప్రమోషన్స్ చేశాను, బట్ నాకు నచ్చి ఈ శారీస్ నేను ఫ్రెండ్స్ అందరికీ ఆర్డర్ చేశాను. మీకు నచ్చిందనుకోండి, మీరు ఆర్డర్ చేసుకొని ఒక థీమ్ పార్టీ పెట్టుకోండి. మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు అను వాళ్ళ ఇంటికి వెళ్ళాక, అందరూ ఫ్రెండ్స్ వచ్చాక అందరినీ చూపిస్తాను. అండ్ మీ ఒపీనియన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, సరేనా? ఓకే, నేను రెడీ అయ్యి బయలుదేరుతాను మరి. ఓకేనా? హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయాను కదా. ఇది తీసేసి యాక్చువల్గా షేడ్స్ పెట్టుకుంటాను, బికాజ్ బయట చాలా ఎండగా ఉంది. ఏమంటారు? ఫ్రెండ్ ఇండియా వెళ్ళింది, వాళ్ళ కోసం కుకింగ్. ఇంకో ఫ్రెండ్ వాళ్ళ బాబు వాడు అక్కడే ఉంది. సో పానీపూరి, పూరి లేకుండింది. పూరి పొద్దున జై తీసుకొచ్చాడు. యాక్చువల్గా అది చిన్నది లేదా? అది పెద్ద పెట్టేసి హాయ్ రోజా, హాయ్ అను, వెళ్ళు రెడీ అవ్వు. జయప్రద, నన్ను కూడా తీయండి అబ్బా, నన్ను కూడా తీయాలి. బొట్టు పెట్టుకొని ఎవరి దగ్గర తేను ఇప్పుడు? అన్న నువ్వు కూడా కొంచెం పెద్ద బొట్టు పెట్టుకో. కిందకి వచ్చి నల్లగా ఎందుకు తెచ్చుకో. లతకు కూడా లతకు పెద్ద బొట్టు ఇవ్వు. నా జుట్టు బాగానే ఉందా? వదిలేసుకోవాలా? వదిలేసుకున్నా. నువ్వు వెళ్ళు. అది కూడా వస్తున్నా, అటు వస్తా ఉండండి. ముందు మేము టైమరా? ఇట్స్ ఓకేలే, ఫస్ట్ దిగి తర్వాత మనం తీసుకొస్తాం. సో వెజ్ పఫ్స్, పానీపూరి, పూరి, బేల్పూరి, పలావ్, సమోసా, రైతా, కుర్మా, ఆలు కుర్మా, పప్పు, రస్మలాయి. బేసిక్గా మేము ఎప్పుడు కలిసిన కూర్చొని అప్పుడు జరిగిన ఆ నెలలో కానీ, ఒకవేళ వారం రోజులకు కలిస్తే వారం రోజుల్లో కానీ జరిగిన విశేషాలు మాట్లాడుకోవడం. ఇప్పుడు అంతా ఒకటే కదా, హాట్ టాపిక్ యానిమల్ మూవీ. సో మేము కూడా అక్కడ చూసిన వాళ్ళు, చూడని వాళ్ళు, చూసిన వాళ్ళు అయితే వాళ్ళ అభిప్రాయాలు, చూడని వాళ్ళు అక్కడక్కడ రీల్స్ వాటిల్లో చూసిన వాటి మీద అభిప్రాయాలు, ఎందుకు ఎవరి మనోభావాలు దెబ్బతినాలని అలా అనమాట. అలా మాట్లాడేసుకొని ఇలా మీకు చెప్తున్నాను. సో బేసిక్గా ఇక్కడ జరిగింది యానిమల్ మూవీ రివ్యూ అనమాట. సో అదైన తర్వాత మేము ఒక గేమ్ ఆడుకున్నాం. మరి ఆ గేమ్ ఏంటో, ఎలా ఉంటుందో చూస్తారా? మీరు కూడా ఎప్పుడైనా ఆడేసుకోండి, బాగుంది. అది కరెక్ట్. నన్ను ఫాలో అయ్యారంటే ఓడిపోతారు. నువ్వు ముందు రావే. అలా బాగుండదు. ఏంటి తోస్తావు? ఓకే, రెడీనా? ప్రతి మనసు పలికి అయితే నా మనసు పలికి. ఓకే, ఐ థింక్ ఎవ్రీబడీ ఇస్ వార్మ్డ్ అప్ నౌ. వార్మ్ అప్ అయ్యారు కదా? రెడీనా? ప్రాక్టీస్. ఇది రెడీ.
ఇది ప్రాక్టీస్ కాదు ఇది. సరే అబ్బా, ఇది రియల్. ఓకే గోల చేస్తున్నాను. ఏంటో, నేను పోతా అక్కడ పోయి మిమ్మల్ని చూస్తా కావాలంటే. ఓకే 1 2 3 yes yes no yes no yes yes no yes no no పడలేదు, అక్కడే ఉంది, అవుట్ ఏం కాలేదు పాపం, ఇలా అనింది అంతే. యా ఓకే రెడీ నో ఎస్ ఎస్ నో 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 ఎస్ ఎస్ వచ్చింది ఎస్ ఎస్ నో ఎస్ నో ఎస్ 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 నో ఎస్ నో నో ఎస్ బాగా ప్రాక్టీస్. నో ఎస్ నేను జంప్ చేయట్లేదు అంతే. ఎస్ కాదు నో 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 ఓకే ఓకే ఎస్ నో నో ఎస్ ఎవరు అవుట్ అయ్యారు? అను అను తాజ్ సూపర్ టీ. ఈ ఆటలలో అసలు ఫ్రెండ్షిప్ బయట పడుతుంది చూడు. ఓకే నో ఎస్ నో నో ఎస్ ఎస్ నో రెడీనా ఓకే నో ఎస్ నో ఎస్ ఎస్ నో ఎస్ నో నో ఎస్ ఎస్ నో నో అంత స్పీడ్ కాళ్ళు నేను పోయా కానీ అంత కాళ్ళు పోనీలే. నో ఎస్ ఎస్ నో ఏముంది అవార్డ్ టీ తాగి బలం తెచ్చుకుంటున్నా. ఓకే బలం ప్రస్తుతానికి ఇది అంటే సెమీఫైనల్స్ అన్నమాట. ఫైనల్స్ రోజాతో ఉంటది, సెమీఫైనల్స్ లో విన్ అయ్యారు. కాదు అదే కదా ఫైనల్స్ డైరెక్ట్. అనుకి ఆల్రెడీ ప్రాక్టీస్ ఉంది, నాకు ప్రాక్టీస్ లేదు అసలు. ఉంచుకో. ఓకే రెడీ 1 2 3 ఎస్ నో 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 ఎస్ నో ఎస్ ఎస్ నో ఎస్ ఎస్ నో 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 ఎస్ ఎస్ నో నో ఎస్ ఎస్ నో నో ఎస్ ఎస్ ఎస్. ఓకే 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 సో రండి అందరు రండి. మరి ఓకే మీకు ఎలా అనిపించిందండి విన్నింగ్? మీకు ఎలా అనిపించింది? గేమ్ చాలా బాగుంది. నేను విన్ అవుతానని అసలు అనుకోలేదు. కొన్నప్పుడు మాత్రం ఇది నాకు వస్తేనే బాగుంటుంది. అంటే ఆల్రెడీ అది వాళ్ళ అబ్బాయిదే, వాళ్ళే మాట్లాడండి. మీ అందరికి చాలా థ్యాంక్స్ నన్ను మీరందరూ ఓడిపోయి నన్ను గెలిపించినందుకు.
స్పెషల్ థ్యాంక్స్ పంపారా? ఈ ఇన్స్పిరేషన్ తో ఇంకా లైఫ్ లో ఇంకెవరికైనా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. మా ఫ్యామిలీకి, మా ఫ్రెండ్స్ కి. ఇలా మీరు రండి, మీరు కొంచెం అట్రండి, మీరు కనిపిస్తారా లేదు అట్రండి. ప్రణవి తెర ముందు మనకి, తెర వెనకాల అందరికి థ్యాంక్ యూ చెప్పుకుంటుంది. అది మాత్రం కరెక్ట్. తెర మీద ఉన్న వీళ్ళందరికీ తెర వెనకాల ఉన్న మీకు, ఎందుకంటే మీరు అందరు ఇదే మొహాన్ని చూసి చూసి మళ్ళీ ఆదరిస్తున్నారు అయినా కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. బట్ చూడండి, మనం చక్కగా మేము చించాలి, ఇంతే తప్పదు. బికాస్ మేము ఇంతేనండి, ఇంతే. మేము ఎప్పుడు ఇలా కలిసి మెలిసి అన్యోన్యంగా ఉండాలని కోరుకుంటాం. ఎప్పుడు ఇంతే, మేము ఎప్పుడు ఇంతే. స్టూల్ వేసుకుంటే కొంచెం హైట్ అవుతాం అంతే. సో అదంతా కానీ సరే, మొత్తానికి మీరు రండి. మళ్ళీ కెమెరా ఆఫ్ ద కెమెరా వెళ్ళొద్దు. బట్ ఈ శారీస్ చాలా బాగున్నాయి కదా. నేను చెప్పా కదా, మేము బాలీవుడ్ థీమ్ వేసుకున్నాం అనమాట ఇవాళ. బట్ ఈ థీమ్ లో మీరు ఇప్పుడు మా ఆరుగురిని చూస్తున్నారు కాబట్టి, ఎవరు కొంచెం రిలేటెడ్ గా రెట్రో స్టైల్లో ఉన్నారో వాళ్ళకి మీరు కింద ఓటేయండి, వాళ్ళని గెలిపించండి. నాకు అవి మీరు చెప్పుకోవాలన్నమాట. చూడండి నా పువ్వు, చూడండి నా పువ్వు, చూడండి నా సో మీరు దాని బ్లౌజ్ అంటే అదే. అందుకే మీరు చూసి ఎవరు కొంచెం రెట్రో స్టైల్ కి దగ్గరగా ఉన్నారో, బాలీవుడ్ స్టైల్ కి ఏమిటి కొనుక్కున్నాను కాబట్టి మీ నేను ఈసారి ఏ షాపింగ్ చేయకుండా ఉన్న దాంతోనే వాళ్ళ అమ్మాయికి ఉన్నవన్నీ పెట్టుకొచ్చింది. ఉన్న దాంతోనే నేను నడిపించాను ఈరోజు. ఈసారి ఇది కొన్నావు. ఇంకేంటి నా బ్యాంక్ కూడా కొనుక్కున్నావుగా. నేనేమో ఈ బో కొనుక్కున్నాను, $10 పెట్టి. జస్ట్ ఇదే కొనుక్కున్నా, అబద్ధం కాదు, నిజం. ఇది ఒక్కటే కొనుక్కుని ఇప్పుడు. సో నేనైతే ఎలా అనిపించాను, నన్ను గెలిపించాలనుకుంటే పంపించండి, భాస్కర్ అవార్డు నాకే. చెప్పు, నువ్వు చెప్పుకో. నేను ఎట్లున్నా అట్లా వచ్చిన వీళ్ళందరన్నా ఏదో ఒకటి వేరే ఎక్స్ట్రా వేసిండ్రు. ఎప్పుడు ఇలా రెడీ అవును. ఈ రోజు అంతా ప్రణవి రెడీ చేసింది, అది నాది ఈ రోజు. దీనికే అవార్డు, దీనికే వచ్చాను. లతలాగే వచ్చి. కానీ యాక్చువల్ గా కానీ అదంతా పక్కన పెడితే ఈ శారీస్ మాత్రం అందరికి మాత్రం ఆ క్రెడిట్ మాత్రం అంటే ఎందుకు అనుకున్నానంటే, ఒక థీమ్ లాగా పెట్టుకుంటే బాగుంటది అని నేనే గిఫ్ట్ గా ఇచ్చాను అనమాట. గిఫ్ట్ గా ఇచ్చా. అవునవును. అంటే ఆనంద బాష్పాలే. మీరు ఇలా నెక్స్ట్ టైం కూడా ఇలా శారీస్ ఇస్తూ ఉండాలి అని. లేదు నిజంగా కాదు, గిఫ్ట్స్ చేస్తుండాలి, మేము కట్టుకొని వస్తుండాలి. అంటే ఒకసారి మనం కూడా ఛాన్స్ తీసుకోవాలి. ఈసారి నాదనమాట. యాక్చువల్ గా బాలీవుడ్ థీమ్ కి మాత్రం నాకు అనిపించింది అనమాట. ఎందుకంటే నేను ఒక శారీ కొనుక్కున్నాక ఫస్ట్ లతా కాంప్లిమెంట్ ఇచ్చింది ఒక ఇంటర్వ్యూ చూసి, నాకు తీసుకురా అన్నావు, గుర్తుందా నువ్వు? అన్నావు బాగుంది అని చెప్పావు. నాకు వీలైతే నాకు నచ్చింది తీసుకురా అంది. అప్పుడు లతా కొనాలి అని అనుకున్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే, అందరం ఫ్రెండ్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది కదా. సో ఆ థీమ్కి ఏదైనా పోల్కా డాట్స్ థీమ్కి యూజ్ అవుతుంది అనుకున్నా. సో ఇవాళ యూజ్ అయింది. బట్ ఈ చీరలు నేను తీసుకుంది నీరూస్ కలెక్షన్స్ దగ్గర. సో థ్యాంక్ యూ సో మచ్ నిరోష, క్వాలిటీ చాలా బాగుంది. అండ్ ఈ చీరల్లో ఫోటోలు అదిరిపోయాయి, పోస్ట్ చేస్తాను చూసుకోండి, రీల్స్ అని అలా చూసుకోండి. బట్ థ్యాంక్ యూ సో మచ్ నిరోష. సో ఇలాగే మా వేలం వెర్రిని అంతా మీరు భరిస్తూ ఉండండి. మేము కొంచెం టీ తాగుతాం. ప్రస్తుతానికి బాయ్ చెప్తున్నాము. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాం. మళ్ళీ ఇవే మొహాలు కనిపిస్తాయి ఎప్పుడు కనిపించినా. బాయ్.